Good morning, Pillalu. How are you all? Right? I'm fine, thank you. Me also fine. Okay? Right. Yesterday, I taught you the lesson. Mallika goes to school first phase. Okay na? Now I am going to teach the second phase. So all of you 5th class students, please open the page number 3. Okay? Page number 3. Right. I am going to read it just to listen and observe me. Who is Mallika? Right? Can you answer? Who is Mallika? Right. Mallika is a girl with some disability. Very good, very good. With some disability. Okay? She is not a normal girl. She is not a normal girl. అంటే తను అందరి పిల్లలాగా ఉండేది కాదు. ఏంటి అమ్మాయికి ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పుకున్నాం? అమ్మాయికి కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి కదా, చెప్పుకున్నాం కదా మనం. రైట్, చూద్దాం. రైట్, థర్డ్ పేజ్. Right from her childhood, Mallika couldn't walk. As she was growing older, she found that she could not do things like other children. Don't worry, you can weave a variety of cane baskets faster than anyone else. You can paint beautiful pictures. You have magic in your hands. Her Nana always consoled her. There was a celebration when Amma brought a wheelchair home. Everyone in the family was excited that Mallika could wheel at least around the house. విన్నారు కదా? ఇప్పుడు నేను అర్థం చెప్తాను తెలుగులో ఒకసారి. రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ మల్లికా కుడెంట్ వాక్. చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి. ఓకేనా? చైల్డ్హుడ్. పాఠం పేరు ఏంటనుకున్నాం మనం? మల్లికా గోస్ టు స్కూల్. అవును కదా? ఇది లెసన్ 9. ఇందులో ఏమండి? చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ అంటే ఎప్పటి నుంచి? చిన్నతనం. ఓకేనా? సార్ ఓకే. చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా తను చిన్నతనంలో కూడా కుడెంట్ వాక్. తను నడవగలిగే పరిస్థితి ఉండేది కాదన్నమాట. యాజ్ షీ వాస్ గ్రోయింగ్ ఓల్డర్, she found that she could not do things like other children. తను గ్రోయింగ్ ఓల్డర్ అంటే పెద్ద అయ్యే కొద్ది, వయసు పెరిగే కొద్ది తనకి ఏం తెలిసిందంటే, అందరి పిల్లలు ఏ పనులు అయితే చేయగలుగుతున్నారో అవన్నీ నేను చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు సరిగ్గా లేవనుకోండి, వాళ్ళు చేయలేని పనులు ఏముంటాయి చెప్పండి? వాళ్ళు మనకులాగా పరిగెడుతూ ఆడలేరు, ఇంకా మనకులాగా ఎక్కడికి షాప్కి అది కూడా వెళ్ళలేరు. అవును కదా? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పాపం వాళ్ళకి. ఓకే, అయితే డోంట్ వరీ, యూ కెన్ వీవ్ ఎ వెరైటీ ఆఫ్ కేర్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. డోంట్ వరీ అంటే అర్థం ఏంటంటే ఏం పర్వాలేదు, కంగారు పడకు అని. ఓకే, నువ్వేమీ ఇబ్బంది పడకు. డోంట్ వరీ అంటాం కదా, మనకు తెలుసు కదా, మీకు డోంట్ వరీ అనే పదం వాడతాం కదా మనం. డోంట్ వరీ, నువ్వు మిగిలిన పిల్లలందరికంటే కేన్ బాస్కెట్స్ అంటే వెదురు పొట్లు ఉంటాయి కదా, అవి నువ్వు చాలా బాగా అలగలుగుతావు అని చెప్పి అన్నారు. ఎవరన్నారో చూద్దాం. ఎనీవన్ ఎల్స్ అంటే మిగిలిన వాళ్ళందరికంటే ఎవ్వరూ నీకులా వెళ్ళలేరు అని చెప్తున్నారు. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. నువ్వు చాలా అందమైనటువంటి పిక్చర్స్, బొమ్మలు వేస్తావు, చాలా బాగా వేయగలుగుతావు. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. హెర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హెర్. నువ్వు ఎంతో అందమైనటువంటి పిక్చర్స్ వేస్తావు, నీ చేతిలో ఒక మ్యాజిక్ ఉంది అని చెప్పారు. ఎవరు చెప్పారంటే హెర్ నాన్న. హెర్ నాన్న అంటే ఫాదర్. వాళ్ళ నాన్న తను చెప్తే ఆల్వేస్ కన్సర్న్డ్ హెర్. కన్సర్న్డ్ హెర్ అంటే తను ఎప్పుడు కూడా ఉత్సాహపరచడం. ఓకేనా? తను ఎప్పుడు ఓకే యూ కెన్, నువ్వు చేయగలుగుతావు, నీకేం అంటే అయ్యో పాపం మన కాళ్ళు ఏమో నువ్వేం చేయలేవు, నువ్వు పక్కన కూర్చోమ్మా అని అనేవాడు కాదు వాళ్ళ నాన్న. ఏమనేవాడు? నోను, నువ్వు అందరికంటే బాగా వెదురుపుట్లు అల్లుతావు, నువ్వు అందరికంటే బాగా
బొమ్మలు వేయగలుగుతావు, నువ్వు ఏ పనైనా చేస్తావు అందరికంటే బాగాను, అందుకని నువ్వేం బాధపడకు, చక్కగా బాగా చేయను అని చెప్పి వాళ్ళ నాన్న అనేవాడు అన్నమాట. తను ఇప్పుడు కూడా ఉత్సాహపరిచాడు అన్నమాట. చూడు ఎవరైనా బాగా పనిచేస్తాం మనం రుసులు తడతాం కదా, దాన్ని కన్సోల్ట్ అని చెప్పాను కూడా, ఉత్సాహపరచడం అనమాట. ఓకేనా. ఎవరైనా కొంచెం బాధపడుతున్న వాడు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇంకా వాళ్ళు బాధపడేలా ప్రవర్తించకూడదు. వాళ్ళు ఏమన్నా మనం ఏం పర్లేదమ్మా, నువ్వు ఏం పర్లేదు, ఈ ప్రాబ్లం నువ్వు తప్పుకుంటావు, ఏం పర్వాలేదు అని చెప్పాలి. అలా వాళ్ళ నాన్న తనే ఉత్సాహపరిచడం, తన బాధను తగ్గించే మాట మాట్లాడేవాడు అనమాట. ఓకేనా. దేర్ వాస్ ఎ సెలబ్రేషన్ వెన్ అమ్మ బాట్ ఏ వీల్ చైర్ హోమ్. వాళ్ళ అమ్మ సెలబ్రేషన్లో అంటే ఒక పండగ టైంలో వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక వీల్ చైర్, అంటే మీకు తెలుసు కదా కాళ్ళు లేని వాళ్ళు నడుస్తారు కదా, వీల్ చైర్ ఉంటుంది కదా, ఆ వీల్ చైర్ తీసుకొచ్చింది అనమాట. ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఎక్సైటెడ్ దట్ మల్లిక కుడ్ వీల్ అట్లీస్ట్ అరౌండ్ ద హౌస్. వాళ్ళ అమ్మ తీసుకొస్తే ఇల్లంతా కూడా ఎంతో సందడి అయిపోయింది, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎగ్జైటింగ్, అంటే చాలా దాని అంటారు ఎగ్జైట్ అవ్వడం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాడు. అందరూ అబ్బా అంటాం కదా మనం, అలా అనమాట. పోనీలే పాప మల్లిక ఇప్పటిదాకా నడిచింది కాదు, నీ వీల్ చైర్తో కనీసం ఇంట్లోనైనా సరే ఆ వీల్ చైర్తో చుట్టూరా తిరుగుతుందని చెప్పి అనుకున్నారు అన్నమాట. మీరు చూసారు కదా వీల్ చైర్ ఎప్పుడైనా లేదా, అదే వీల్ చైర్ అండి. రైట్. ఇప్పుడు తర్వాత వచ్చింది. వన్ మార్నింగ్ వైల్ Mallika was painting the scene of the sunrise, Ranga, her neighbor, came to her. He was astonished to see her skill in painting. One morning, while Mallika was painting the scene of sunrise, Mallika sunrise అంటే సూర్యోదయం ఎలా అవుతుందన్న బొమ్మనే పెయింట్ వేస్తాం. అప్పుడు రంగా హెర్ నైబర్ అంటే తెలుసు కదా మీకు, ఎవరు నైబర్ అంటే ఎవరు? నైబర్ అంటే ఇంటి పక్క వాళ్ళు, తెలుసు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు అంటాం కదా, వాళ్ళు ఇరుగు పొరుగు. నైబర్ అంటే ఇరుగు పొరుగు అని, ఓకేనా. నైబర్స్ అంటారు, నైబర్స్ అంటే ఇరుగు పొరుగు, ఓకేనా. అతను రంగాన్ని ఒకతను ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర, అతను కేమ్ టు హెర్, అతను ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. చూసి హీ వాజ్ అస్టానిష్డ్ టు సీ హెర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. అస్టానిష్డ్ అంటే ఆశ్చర్యపడండి, అమితాశ్చర్యం ఉంటుంది కదా, ఎంతో ఆశ్చర్యపోయాడు. అవునా, ఇంత అందంగా వేసావు పెయింట్, నువ్వేనా వేస్తా అని చెప్పి ఎంతో ఆశ్చర్యపోయాడు అనమాట అతను రంగా అన్నతను. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ హి ఆస్క్డ్. నువ్వు స్కూల్కి వస్తావా, తీసుకెళ్ళమంటావా నేను స్కూల్కి, నీకు స్కూల్ అంటే ఇష్టమేనా అని చెప్పి అడిగాడు. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్, నీకు స్కూల్కి రావడం ఇష్టమేనా అని చెప్పి అడిగాడు. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్, నేను ఎప్పుడు స్కూల్ మొహమే చూడలేదు అని చెప్పి పాపం మల్లిక అంది. The path to the school is too uneven and rocky for me to get down. స్కూల్కి వెళ్ళే దారి uneven అంటే ఎత్తు పల్లాల కింద ఉంటుంది, రాకీ అంటే రాళ్లమయంగా ఉంటుంది, అందుకని నేను ఆ దారిలో అస్సలు రాలేను అని చెప్పింది పాప. Moreover, Nana can't carry me all the way to school every day, replied Mallika sadly. ఇది కాకుండా నాన్న రోజు నన్ను స్కూల్కి తీసుకెళ్ళాలంటే చాలా కష్టపడాలి పాపం, అందుకనే నేను స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పి పాపం బాధగా చెప్పింది అన్నమాట. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, హీ ఇన్సిస్టెడ్. సరేలే ఆ గొడవంతా వదిలే, ఒకవేళ నీకు స్కూల్కి రాగలిగితే మనకు వస్తావా చెప్పు, నువ్వు రాగలిగినావు అంటే చెప్పు, నేను ఏదో తీసుకెళ్తాను నేను అంటే ఇన్సిస్టెడ్ అంటే మరీ గుచ్చి అడగడం. చెప్తాం కదా, మనం అన్నం తినలేదు అనుకోండి ఇంటి దగ్గర, మన అమ్మ అడుగుతుందనే వేరే అన్నం తింటామని ఒకసారి అడుగుతుంది. మనం ఏదో పాపకించి నేనేం తిన్నాం అన్నాం అనుకోండి, అమ్మ మళ్ళీ మన దగ్గరకు వచ్చి 2-3 సార్లు ఇన్సిస్ట్ చేస్తారు, అంటే తినమ్మా తింటావా దాన్ని పిలుస్తారు కదా. అలా అంటే ఒకే విషయాన్ని 2-3 సార్లు అడగడాన్ని ఇన్సిస్ట్ చేయడం అంటారు అనమాట. ఇన్సిస్టెడ్ మళ్ళీ అడిగాడు. అఫ్ కోర్స్ ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. అఫ్ కోర్స్ అంతా బాగుండి నేను వెళ్ళగలిగే పరిస్థితి వస్తే తప్పకుండా వెళ్తాను స్కూల్కి, ఎందుకు వెళ్ళను, అందరూ ఎలా అయితే వెళ్తున్నారో నేను కూడా అలాగే వెళ్తాను స్కూల్కి అని చెప్పి తను చెప్పింది. ఓకేనా. 3rd పేజ్ కంప్లీట్ అయింది, 4th పేజ్ ఉంది. ఓకేనా. ఈ 4th పేజ్ 5th పేజ్లో లెసన్ కంప్లీట్ అవుతుంది. ఇది మనం రేపు చెప్తాం. ఓకేనా పిల్లలు. ఓకే, గుడ్ డే, బాయ్.